రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి తల్లి కొడుకులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో చోటు చేసుకుంది. గడిచిన ఆదివారం ఈ ఆత్మహత్య యత్నానికి తల్లి కొడుకులు అయితే పాల్పడ్డారు. వెనువెంటనే గుర్తించినటువంటి స్థానికులు ఖమ్మంలోని ప్రైవేట్ ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూనే తల్లి కొడుకులు మృతినట్లు మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే గత కొద్దిసేపటి క్రితం ఆ తల్లి కొడుకులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తీసుకొచ్చారు. ఆ తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు కూడా అప్పగించారు. మృతి చెందిన వ్యక్తులు కనతాల నరసమ్మ, అదేవిధంగా ఆమె కొడుకు కనతాల శేషగిరి కూడా మరణించినట్లు ప్రస్తుతం పోలీసు వర్గాలు, ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించాయి. వీరి స్వస్థలం ఖమ్మం జిల్లా రఘునాథపల్లి మండలం చిమ్మపూడి గ్రామానికి చెందినటువంటి వాస్తవ్యులుగా ప్రస్తుతం మనకైతే సమాచారం అందుతోంది. వీరిద్దరి ఆత్మహత్యకు గల కారణాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మృతికి సంబంధించినటువంటి ఘటనపై ముదిగొండ పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తుకు అయితే ఆదేశాలు జారీ చేస్తారు. ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మరోవైపు మృతి చెందినటువంటి యువకుడు కనతాల శేషగిరిపై గతంలో కొన్ని కేసులు నమోదైనట్లయితే ప్రచారం జరుగుతుంది. గడిచిన కొద్ది నెలల క్రితం ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో ఒక ఇంట్లో జరిగినటువంటి దోపిడీకి సంబంధించినటువంటి ఘటనలో కొంత ప్రైమ్ సస్పెక్ట్గా శేషగిరిని పోలీసులు భావిస్తూ వచ్చారు. ఇటీవల అతన్ని ఒక దొంగతనానికి సంబంధించినటువంటి కేసు విషయంలో విచారణకు కూడా పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించి విచారణ చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ తర్వాత మరుసటి రోజు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉండాల్సినటువంటి శేషగిరి ఆ తర్వాత మరుసటి రోజు ఖమ్మంలోని పోలీస్ స్టేషన్కి వస్తానంటూ అధికారులకు సమాధానం చెప్పి ఆ తర్వాత రఘునాథపాలెం మండలం నుంచి ఖమ్మం చేరుకుని అక్కడ పురుగుల మందు సేవించి అక్కడ నుంచి నేరుగా ముదిగొండలో వెళ్ళి అక్కడ సువర్ణాపురం అనే గ్రామం పరిసర ప్రాంతాల్లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ ఘటనలో ఆయనతో పాటు ఆయన తల్లి కూడా నరసమ్మ కూడా పురుగుల మందు తాగైతే ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వీరిద్దరు కూడా ప్రస్తుతం మృతి చెందారు. కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయని చెప్పుకోవాలి. ఇరువురు ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కావడంతో కుటుంబంలో విషాద ఛాయలు అయితే నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ కేసుపై అటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తుకు అయితే ఆదేశించారు. ఖచ్చితంగా ఇప్పటివరకు శేషగిరిని ఎటువంటి కేసు విచారణకు పిలవలేదని చెప్పి అయితే ప్రస్తుతం పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ కొంతమంది స్థానికుల సమాచారం ప్రకారం కొంతకాలంగా శేషగిరి విచ్చలవిడిగా జల్సాలకు అలవాటు పడుతూ భారీ మొత్తంలో నగదు ఖర్చు చేస్తున్నట్లయితే మనకి స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తుల నుంచి సమాచారం అయితే అందుతుంది. గడిచిన మే నెల 15వ తేదీన ఖమ్మంలోని శ్రీనగర్ కాలనీలో ఒక చోరీ జరిగింది. ఆ చోరీకి సంబంధించినటువంటి ఘటనలో దాదాపు 25 తులాల బంగారంతో పాటు భారీ మొత్తంలో డబ్బు చోరీ అయిందంటూ ఫిర్యాదు మేరకు పూర్తిస్థాయిలో ఖమ్మం ఖానాపురం హవేలీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే అయితే ఆ ఇంట్లో పనిచేసినటువంటి పని మనిషికి ఇటు ప్రస్తుతం శేషగిరికి కొంత సంబంధాలు ఉన్న నేపథ్యంలోనే ఈ దొంగతనం జరిగినట్లుగా అటు పోలీసులు కూడా భావిస్తూ వచ్చారు. ప్రైమ్ సస్పెక్ట్గా కొంత విచారణ చేయాల్సి ఉంటున్న నేపథ్యంలో శేషగిరిని పలుమార్లు పోలీస్ స్టేషన్కి పిలిచినట్లయితే మనకు సమాచారం అయితే అందుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ ఆ దొంగతనం ఎవరు చేశారనేది ఇంకా తెలియనప్పటికీ ప్రస్తుతం ఆ కేసులో కొంత ప్రైమ్ సస్పెక్ట్గా భావిస్తున్నటువంటి శేషగిరి మాత్రం ఇటీవల ఆదివారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణాపురం గ్రామంలో అయితే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మొత్తంగా గత కొద్దిసేపటి క్రితం ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం నిర్వహించి ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకైతే పోలీసులు అప్పగించినటువంటి పరిస్థితి ఉంది. ఇది వీడియో రిపోర్టర్ ఉదయ్ RTV ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.